హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రజెంట్ అయితే నేను స్లోవేకియా వీసా అప్లికేషన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను. ఇది BLS ఇంటర్నేషనల్ వీసా అప్లికేషన్ సెంటర్ అనమాట. సో దీనికి ఈ సెంటర్కి సంబంధించిన అప్లికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే సబ్మిషన్ చేయడానికి అయితే అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న స్లోవేకియా వీసా ప్రాసెస్కి సంబంధించిన అప్లికేషన్ వీటికి సంబంధించిన ఇన్విటేషన్స్ కూడా మన కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బేసికల్గా ఈ అప్లికేషన్ సెంటర్ నుంచి అయితే మనం ఆల్రెడీ స్లాట్లు పెట్టుకోవాలన్నా సరే మనకి ఇక్కడ దొరకదు. మనకి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. సో ఆ క్రమంలో అయితే ఇప్పుడు కొన్ని ప్రాసెస్లు అయితే క్యాండిడేట్లు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆ క్యాండిడేట్లు కూడా 1 by 1 టైం టు టైం ప్రకారం అయితే వెళ్ళిపోతారు. వితిన్ 10 to 15 minutes కానీ లేకపోతే 20 minutesలో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వితిన్ 1 hourలోనే సబ్మిషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇది మనకి ఢిల్లీలో పహల్గంజ్ దగ్గర అయితే ఉంది. సో ఈ ప్రాసెస్ గురించి నేను ఇంకా మీకు డీటెయిల్గా చెప్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయకూడదు, బట్ నేనైతే తీస్తున్నాను. మరి ఇప్పుడు ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా వచ్చారంటే మాత్రం మనకి తీరిపోద్ది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ BLS ఇంటర్నేషనల్ వీసా అప్లికేషన్ సెంటర్ దగ్గర మనకి వచ్చే ఈ అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అపాయింట్మెంట్ మనకి ఎంప్లాయర్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో ఆ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంటేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. డాక్యుమెంటేషన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆ పర్టికులర్ డే టు టైంకి వచ్చేసి మనం లోపల సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్న వితిన్ ఒక 5 to 6 daysలోనే మనకి వీసా అనేది వచ్చేస్తుంది. మీకు అప్లికేషన్ సెంటర్లోనే అప్లికేషన్ అంటే మీకు వచ్చిన అపాయింట్మెంట్లోనే మీ వీసా నెంబర్ కూడా ఆల్రెడీ ఉంటుంది. నేను దానికి సంబంధించిన నా దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంది. దాన్ని మీకు ఒకసారి నేను కూడా చూపిస్తాను. నేను నెక్స్ట్ ఈ ప్రొసీజర్ అంతా కలిపి దగ్గర ఒక 2 months అయితే అయిపోతుంది. ఇది స్లోవేకియా అనమాట కంట్రీ. ఇది 2 years వీసా వస్తుంది. ఇది కేవలం ఇప్పుడు ఈ సెంటర్లో అయితే ఆల్మోస్ట్ ఒక 7 countries మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. అందులో ఒక స్లోవేకియా ఒకటి అనమాట. సో మీకు ఉండే అంటే ఈ సెంటర్లో కూడా పెద్దగా ఎవరు ఉండరు. ఇది ఇలా చెప్పాను కదా మీకు ఆల్రెడీ VFS అని చెప్పాను కదా. సో VFS అయితే చాలా చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే త్రూ VFS చేసుకుంటారు కాబట్టి. ఈ BLS అనేది ఏంటంటే దీనికి అపాయింట్మెంట్ దొరకడం కష్టం. ఎందుకంటే అపాయింట్మెంట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే అపాయింట్మెంట్ అనేది దొరకదు. బేసికల్గా మనకి ఇది ఎంప్లాయర్ మాత్రమే ప్రొవైడ్ చేసే అపాయింట్మెంట్ అనమాట. సో ఇది మీరు ఆన్లైన్లో పెట్టుకోవాలన్నా సరే ఎక్కడ మీకు అవైలబిలిటీ చూపించదు. సో కాబట్టి ఈ BLS దగ్గర పెద్ద క్రౌడే ఉండదు. సో ఇది స్పెసిఫైగా ఎవరికైతే అపాయింట్మెంట్ ఉందో వాళ్ళు వచ్చిన పర్సన్స్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఈరోజు రేపు అంటే ఎల్లుండో చూసుకుంటే దగ్గరగా మనకు ఒక 32 మంది క్లయింట్స్ అయితే ఉన్నారు. అందులో కొంతమంది చెన్నై నుంచి వచ్చారు, అండ్ కేరళ నుంచి వచ్చారు, అండ్ మన ఏపీ నుంచి వచ్చారు, కొంతమంది తెలంగాణ నుంచి కూడా వచ్చారు. రేపైతే తెలంగాణ పీపుల్స్ అయితే కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే వాళ్ళదైతే నేను ఇంటర్వ్యూ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సబ్మిషన్ హడావిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సబ్మిషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి వీసా వస్తుంది. వీసా వచ్చిన తర్వాత నేను వాళ్ళని కాకినాడ పిలుస్తాను. కాకినాడ పిలిచిన తర్వాత వాళ్ళందరి దగ్గర నేను కుదిరినంత వరకు మ్యాక్సిమం వీళ్ళన్నీ తీసుకుంటాను. సో యాక్చువల్గా ఈ వీసా ప్రాసెస్ ఏంటంటే ఈ స్లోవేకియాకి సంబంధించిన వీసా డ్యూరేషన్ వచ్చేసి మీకు 2 years వీసా వస్తుంది. అండ్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ దాంట్లో ఎలవెన్సెస్లోనే కట్ చేసుకుంటుంది. శాలరీ వచ్చేసి మీకు దగ్గరగా మీ ఎలవెన్సెస్ అన్ని కట్ అవ్వక ఒక 1 lakh అయితే శాలరీ అయితే వస్తుంది. ఇది ప్రాసెసింగ్ టైము షార్ప్గా చూసుకుంటే 2 monthsలో అయిపోతుంది. మీకు ఇది ప్రాసెస్ చాలా 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 ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈవెన్ మీరు స్లోవేకియా వెళ్ళిన తర్వాత ఇట్ విల్ టేక్ మినిమం 2 monthsలో విల్ గెట్ ద TRC కార్డ్ అనమాట. TRC కార్డ్ కూడా చాలా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. సో మీకు ఈ ప్రాసెస్లోనే ఇంక్లూడింగ్ టికెట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ విల్ బి ప్రొవైడెడ్ ఈ ప్రాసెస్లో ఉంటుంది. సో మీకు ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను కింద ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి అయితే ట్రై చేయండి, నేను మీకు చెప్తాను. ఇది బిలో 50 బిలో ఉన్న వాళ్ళకైతేనే ఇది పాసిబుల్ అవుతుంది. 45 మినిమం 45 అనమాట. 50 దగ్గరికి వచ్చిందంటే అది వర్కౌట్ అవ్వదు. దయచేసి 50+ ఉన్న వాళ్ళు ఎవరైతే దయచేసి అయితే కాంటాక్ట్ చేయకండి. మినిమం 40 ఉండాలి. 40 to 45 అయినా పర్లేదు, బట్ ఏంటంటే మరీ ఇంకా అంతకుమించి ఇంకా తక్కువ ఏజ్ అయితే చాలా చాలా కష్టం. ఎక్కువ ఏజ్ అయితే కష్టం. సో దీన్ని బట్టి అయితే మినిమం బేసిక్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ రాకపోతే మాత్రం నేను కాదు కదా, భగవంతుడు కూడా ఎవడో ఏం చేయలేడు. ఖచ్చితంగా మినిమం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే రండి. సో అక్కడ ఇంగ్లీష్ అంటే మరి అంత ఫ్లూయెన్సీ ఏం అవసరం లేదు, బట్ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అయితే ఉండాలి. సో అదనమాట. సో ఇంకెక్కువ నేను చాలాసేపు అయితే వీడియో తీసేసాను. ఇక్కడ ఎవరైనా వచ్చినట్టు మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. జై హింద్.